నమస్తే అండి, నేను పద్మ సుసర్ల. ఈరోజు తెలుగుబడి ప్రతి ఆదివారం ఒకరోజు మా ఊళ్ళో పిల్లలకి తెలుగు నేర్పిస్తానండి. తెలుగు అక్షరాలు, శ్లోకాలు, పద్యాలు అన్నీను. ఇవాళేమో నేను శ్రీరామనవమి అయింది కదా, అందుకని ఇవాళ శ్రీరామనవమి వాళ్ళ చేత అన్నీ చెప్పించడం, పానకం అంది కలిసి పిల్లలందరికీ ఇచ్చి తాగడం అన్నీ అయ్యాయి. ఇంకా గబగబా వంట చేస్తున్నాను, కానీ మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు ఇది చూపించడం అవుతుందో లేదో అని చెప్పి ఇంకా అర్జెంటుగా నేను ఇప్పుడు మాకు చేస్తున్నాను అనమాట. భోజనానికి మామిడికాయ పెసరపప్పు పచ్చడి. ఈ పెసరపప్పుకి ఈ మామిడికాయ సరిపోతుంది, ఎందుకంటే చాలా పుల్లగా ఉందని చెప్పింది అనమాట. ఇవి అన్నీ నేను వేరే స్టేట్ నుంచి తెచ్చుకున్నాను అనమాట. ఈ మధ్య కాలిఫోర్నియా వెళ్ళాను. సో అక్కడ ఈ మామిడి పిందులు మా నాన్నగారు మా చిన్నప్పుడు ఏ ఊరు వెళ్ళినా అక్కడ ఉన్న మంచి మంచి ఏంటో మెట్ట వంకాయలని, లేకపోతే అక్కడ ఏవో మంచి దొరికిన కూరలు తెస్తే మేము బాగా నవ్వాము. అక్కడికి వెళ్ళినా అందరి ఇళ్ళల్లో వేరే ఏవో మంచి తెచ్చుకుంటారు, మన ఇంట్లో మాత్రం కూరలు ఇవి ఇలాంటివి తెస్తారు అని. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ఫేజ్ మేము వచ్చామాట. ఎక్కడికైనా వెళ్తే ఈ కూరలు తాపత్రయం. ఈ మామిడికాయలు చాలా పుల్లగా ఉన్నాయి, బాగున్నాయని చెప్పింది, కొంచెం తీసుకొచ్చాను. అందుకని నిన్ననేమో శ్రీరామనవమికి వడపప్పు పానకం కోసం వడపప్పు ఎక్కువ నానబెట్టేశాను. అది బుద్ధిప్రసాదం ఎక్కువ తినరు కదా, అప్పుడు అనిపించింది మాట. మామిడికాయ ఎలాగో ఉంది కాబట్టి మామిడికాయ పెసరపప్పు పచ్చడి చాలా బాగుంటుంది అంటారు. ఇది మీరు దీనికి కావాల్సిన పదార్థాలు ఏమీ లేవండి. పెసరపప్పు, మామిడికాయ, పచ్చడి రుబ్బడం, పోపు. మామిడికాయ పెసరపప్పు మీరు మీకు కావాల్సినంత నానబెట్టుకోండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు దానికి తగినట్టు పెసరపప్పు. ఈ పులుపు కూడా కొంతమంది చాలా ఎక్కువ పులుపు తింటారు, అలా పులుపు తిన్న వాళ్ళు కొంచెం ఎక్కువ పులుపు వేసుకోండి, ఇంకా ఎక్కువ మామిడికాయ వేసుకోవచ్చు. కానీ ఇది చాలా పుల్లగా ఉంది, మేము దీంతో ఆవకాయ పెట్టామని చెప్పింది మా ఫ్రెండ్. అందుకని నేను ఈ ఒక్కకాయ వేస్తున్నాను. జీడి లేకుండా తీసేసుకుని ఈ మామిడికాయ ముక్కలు కట్ చేసుకుని పెసరపప్పు మామిడికాయ కలిపి రుబ్బేయడమే. చాలా సులువు, చాలా రుచి. దీనికి ఏమీ కష్టం ఉండదు, కానీ రుచి చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఇలా చేసేసామండి. మామిడికాయ ముక్కల్ని వీటికి పోపు వేయించుకుని రుబ్బే. ఇది పెసరపప్పు, మామిడికాయ కడిగేసి ముక్కలు చేసుకున్నాను, పప్పు తీసేసి అన్నీ మిక్సీలో వేసాను. ఇప్పుడు పోపు వేయించుకుని ఆ పోపు ఇందులో వేసి రుబ్బేసుకోవడం చాలా సులువు. స్టవ్ వెలిగించానండి, ప్యాన్ పెట్టినట్టు చిన్న మూకుడు పెట్టుకున్నాను పోపుకి. మామూలుగా మామూలు రెగ్యులర్గా వేయించుకున్న పోపే. మెంతులు కొంచెం ఎక్కువ లేదు కాబట్టి ఇవాళ పచ్చడి కొంచెమే ఉంది పెసరపప్పు, అందుకని కొంచెం మెంతులు అంటే ఒక టేబుల్ స్పూన్ అంటారు కదండి, ఒక చెంచా మెంతులు వేస్తున్నాను. ఆవాలు ఒక చెంచా అన్నర ఆవాలు బాగుంటాయండి. ఆవాలు, ఎండుమిరపకాయలు, మంచి ఇంగువ. ఎండుమిరపకాయలు 1, 2, 3 పులుపుకి కమ్మదనానికి కలిపి పడతాయి. 5 ఎండుమిరపకాయలు వేసాను, ఎందుకంటే పులుపు ఉన్నప్పుడు కారం పడుతుంది. దీనికి మామూలు ఇంగు కాకుండా మంచి ఇంగు బాగుంటుంది. దీంట్లో మంచి ఇంగు వేసాను. ఇంకా మామిడికాయలు వచ్చే కాలం కదండి, ఇది చైత్రమాసం. మామిడికాయలు, ఆవకాయలు ఇంక వెళ్ళిన కొద్దీ ఎండలు, దాని కాంబినేషన్ మండిపోయే ఆవకాయలు. కార్తీ ఎండల్లో కూడా పిల్లలందరినీ గదుల్లో పెట్టేసి, మా చిన్నప్పుడు మా అమ్మగారు వాళ్ళు ఇప్పుడంటే మిల్లులు వచ్చేసాయి, మిల్లులో దొడ్లో రోకళ్ళు పెట్టి దంచేవి మిల్లులు అన్నీ వచ్చేసాయి. మా చిన్నప్పుడు కారాలు కొట్టడానికి అని ప్రత్యేకించి వచ్చేవారు. మమ్మల్ని అందరినీ గదిలో పెట్టేసి మీకు గుడ్డు వస్తుంది మంచిది కాదని పాపం మా అమ్మగారు వాళ్ళు, పక్కింటి వాళ్ళందరూ పెరట్లో కూర్చుని ఆ కట్టడానికి వచ్చిన వాళ్ళందరూ ఆ కారాలు కొడుతుంటే పక్కనే ఉండి జల్లించుకుని వాళ్ళకి పాపం అప్పుడు కాస్త పంచదార నీళ్ళు, అప్పుడప్పుడు నిమ్మకాయ నీళ్ళు వాడికి ఇస్తుండేవారు తాగడానికి ఆ వేడికి. మమ్మల్ని అసలు పాపం రానిచ్చేవారే కాదు. ఇక చూడండి, ఇలా బాగా ఎర్రగా వేగిపోయిన ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతులు మిక్సీ జార్లో వేయించిన పోపు, పెసరపప్పు, మామిడికాయ ముక్కలు అయిపోయిందండి. పచ్చడి తీసేస్తున్నాను. 1 గంట ముందు పెసరపప్పు నానబెట్టేసుకోవాలి. బాగా మెత్తగా నానబెట్టిన నానబెట్టిన తర్వాత ఒక మామిడికాయ ముక్కలు కట్ చేసుకుని కొంచెం పోపు పెట్టేసుకుంటే అయిపోయింది. మామూలుగా పచ్చడి, ఈ పచ్చళ్ళకి చేసే విధానంలో కూడా తేడా ఉంటుందండి. కొంతమంది ఏం చేస్తారంటే ఏ పచ్చళ్ళకైనా సరే
ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు ఇంగువ వేయిస్తారు కదా, ఆ ఎండుమిరపకాయలు ఉప్పు చింతపండు అలాంటివన్నీ వేసి రుబ్బేసి ఈ వేయించుకున్న ఆవాలు మెంతులు పోపుని పైన పెడతారు, కలుపుతారు. కానీ మేము తూర్పుగోదావరి జిల్లా వాళ్ళం, మేమేం చేస్తామంటే ఈ ఆవాలు మెంతులు కూడా రుబ్బేస్తాం. ఆ రుబ్బినప్పుడు ఆ వేయించిన ఆవాలు మెంతులు ఒక మంచి రుచి ఉంటుంది, కమ్మటి రుచి. ఆ టేస్ట్ నచ్చే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ ఊళ్ళో మాకు చాలామంది పచ్చడి ఫ్యాన్స్ ఉన్నారు. మామిడికాయ పెసరపప్పు పచ్చడి రుచిగా ఉంది. ఇంగు ఘాటు బాగా తెలుస్తుంది. పులుపు కావాలనుకున్న వాళ్ళు ఇంకొక చిన్న మామిడికాయ ఉంటే ఇంకో ముక్క వేయచ్చు, లేకపోతే ముక్కలు ఉంటే ఇంకో 4-5 ముక్కలు వేయచ్చు. అంటే పులుపు బాగా తినాలి అనుకునే వాళ్ళకి. మాకైతే ఇది సరిపోయింది. చాలా బాగుందండి. అంటే చాలా సులువుగా చేసుకుని, మామిడికాయలు కాలం కదా, సీజన్ అంతా వస్తూనే ఉంటాయి. దీనికి కాంబినేషన్గా చారు పెట్టుకోండి. చక్కగా మామిడికాయ పెసరపప్పు పచ్చడి అన్నం కలుపుకొని చారు పక్కన ఉంటే భలే ఉంటుంది అన్నమాట రుచి. ప్రయత్నించండి. గబగబా చేసేసి అనమాట. ఇప్పుడు మేము భోజనంలో ఈ పచ్చడి వేసుకుని తింటాము. ఇప్పుడు కానీ మేము ఇది చేయలేకపోయాను అనుకోండి వీడియో, మళ్ళీ మామిడికాయలు దొరకాలి. మా ఊళ్ళో అయితే అంత మంచి మామిడికాయలు దొరకవు. మళ్ళీ 1 గంట ప్రయాణం చేసి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి. మళ్ళీ మామిడికాయలు దొరకాలి అని చెప్పి ఇప్పుడు దొరికినప్పుడే చేసేద్దామని గబ పరిగెట్టుకుంటూ చేసి చూపించేసాను. మీరు కూడా ప్రయత్నించి రుచి చూసి చెప్పండి నాకు. మళ్ళీ ఇంకో కొత్త వంటకంతో మేము ముందుంటాం.